వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి అంటే ఇచ్చిన గౌరవానికి మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకు రుణపడి ఉన్నాం. కానీ ఇవాళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరం, దురదృష్టకరం అని కూడా చెప్తున్నాను. చాలామంది వెళ్ళిపోతుంది కదా అన్నారు. అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళకూడదు. ఎంతమంది వెళ్ళిపోయారో ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం. నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పడానికి నా వయసు కూడా ఇంచుమించు 75 వచ్చింది కనుక ఇక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర జీవాట్లు తెలియ లేక వాళ్ళ చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంతకన్నా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రుణం తీర్చలేకపోను. అతనికి రుణపడి ఉన్నాం, లాయల్టీగా ఉండాలా, క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా శంకోడు ముందు శంఖ ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలో తీసుకోలేదు. ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో వాడి గురించి నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అతని క్యారెక్టర్ అనేది గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు. తండ్రి మీద తిరగబడతాడు, తండ్రి మాట ఎండాలి. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ పరిస్థితులు ఇలాగొచ్చాయి. ఏదైనా మేము జగన్ గారికి రుణపడి ఉన్నాం. ఇంచేతంటే నాకు 2014లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2019లో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తానా గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు. అతని నన్ను గెలిపించుకున్నాడు. లోకల్ హీరో, రియల్ హీరో, నాట్ ఏ రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా దేశమాచార్యాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారు అని అడుగుతూ ఉండేవాడు. అలాంటి మరి వ్యక్తి మొక్కులు చూడలేసిన అవసరం ఉంది కనుక తండ్రికి తెలియకుండా వెళ్ళిపోయడానికి కొంతమంది కావాలనే నాగిరెడ్డి గారు పండించారు, ఒకరిని జనసేనకి ఒకరిని అంటే వైఎస్ఆర్ పార్టీకి అని లోకులు కాకుల్లాగా పొడుచుకు తింటారన్న సంగతి నాకు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.